గ్యాడ్జెట్ టు గార్డెన్ థీమ్ 75% లష్ గ్రీనరీ ఓపెన్ స్పేసెస్, ఫ్రూట్ ఆర్చిడ్స్ నుంచి అరోమా గార్డెన్స్ వరకు ఎటు చూసినా రకరకాల ఉద్యానవనాలు, విలాసానికి అసలైన నిర్వచనంలో ఉండే లగ్జరీ విల్లాలు. తాము మాత్రమే ఆలోచించి తమ ప్రాజెక్ట్కి మాత్రమే సొంతమైన 6 అసాధారణ ప్రత్యేకతలు. అన్విత గ్రూప్ కొత్త ప్రాజెక్ట్ పార్క్ సైడ్ ఎలా ఉండబోతోందో చెప్పడానికి స్మాల్ ఇంట్రడక్షన్ ఇది. మనసుని ఆహ్లాదపరిచే ప్రకృతి పచ్చదనానికే మొదటి ప్రాధాన్యత కనిపిస్తుంటుంది పార్క్ సైడ్ ప్రాజెక్ట్లో. వీటి అన్నిటితో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్ విల్లా కాన్సెప్ట్ను హైదరాబాద్కి పరిచయం చేస్తుంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ హైదరాబాద్ రియాల్టీ రంగంలో ఈ పేరు ఓ సంచలనం. ట్రెండ్కి తగ్గట్టు నిర్మాణాలు చేపట్టడం కాదు, ట్రెండ్ సెట్టింగ్ కాన్సెప్ట్లతో బయ్యర్లకి సరికొత్త ఎక్స్పీరియన్స్, కాంటెంపరరీస్కి గట్టి పోటీ ఇస్తోంది ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో వైవిధ్యం, ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్విత గ్రూపుని స్పెషల్గా నిలబెడుతున్నాయి. ఆ కంపెనీ నుంచి మేడ్చల్ సమీపంలోని రావల్కోల్లో 50 ఎకరాల్లో రాబోతోన్న మరో సెన్సేషన్ ప్రాజెక్ట్ పార్క్ సైడ్. ఈ ఎకో ఫ్రెండ్లీ విల్లామెంట్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన హైలైట్ పాయింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్ విల్లా కాన్సెప్ట్. ఈ తరహా ఆలోచనతో దేశంలో నిర్మితమవుతున్న మొట్టమొదటి విల్లా ప్రాజెక్ట్ ఇదే. పచ్చదనాన్ని తీసుకొచ్చి నివాస సముదాయాల మధ్యలో సెట్ చేసినట్టుండే పార్క్ సైడ్లో లావిష్ విల్లామెంట్స్ని నిర్మిస్తున్నారు. ఈ విల్లాలకు 20 అడుగుల ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి. రిలాక్స్ అవ్వడానికి వినోదం, వర్క్ స్పేస్, హోమ్ ఆఫీస్, గార్డెనింగ్ తమ అభిరుచికి తగ్గట్టు ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చు వీటిని. 4 BHK టైప్లో రానున్న ఈ ట్రిప్లెక్స్ విల్లాస్ ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్స్లో అందుబాటులో ఉంటాయి. ఇక డైమెన్షన్స్ చూస్తే ఫేసింగ్ని బట్టి 4188 నుంచి 4201 చదరపడుగుల్లో వీటిని నిర్మిస్తున్నారు. విల్లాలోని ప్రతి లివింగ్ స్పేస్ని బయ్యర్స్ అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసివ్వడం పార్క్ సైడ్ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అంతర్జాతీయ ప్రమాణాల్ని నగరానికి తీసుకురావడమే కాదు, విదేశాల్లో కనిపించే ఫైన్ ఆర్కిటెక్చర్ అండ్ క్రియేటివిటీని సైతం భాగ్యనగరానికి పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్, అబ్బురపరిచే డిజైన్స్, వావ్ అనిపించేలా రూపొందించే ల్యాండ్స్కేప్స్తో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్విత గ్రూప్కి చెందిన ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులు. పని భారంతో నలిగిపోతున్న వారికి ప్రకృతి మధ్యలో నివసించడం అనేది రీసెట్ బటన్ లాంటిది. మరి ఇంటి చుట్టూ గ్రీనరీ ఉండేలా ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తే, నేచర్తో కలిసుండేలా అర్బన్ లైఫ్ స్టైల్ విల్లాలను రూపొందిస్తే అంతకు మించిన స్వర్గం ఉండదేమో కదా. సరిగ్గా ఈ ఆలోచనతోనే పార్క్ సైడ్ పేరుతో వినూత్న ప్రాజెక్ట్ను చేపట్టింది అన్విత గ్రూప్. పేరులోనే పార్క్ సైడ్ అని ఉన్నప్పటికీ పచ్చదనానికి కేర్ ఆఫ్ కాకుండా ఉంటుందా? సింగపూర్, దుబాయ్లో ఇంటీరియర్ బిజినెస్తో గుర్తింపు పొందారు అన్విత గ్రూప్ PMD బొప్పన అచ్యుతరావు గారు. ఇంటీరియర్తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన ఆయన అన్విత బిల్డర్స్ పేరుతో భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. అన్విత పార్క్ సైడ్తో పాటు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన అన్విత ఇవానా, అన్విత హైనైన్, అన్విత అమరి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నారు. ఇక పార్క్ సైడ్ విల్లా ప్రాజెక్టుని ల్యాండ్ స్పేస్ ప్రాజెక్ట్స్తో కలిపి డెవలప్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ఎలా ట్రావెల్ చేసినా అరగంటలోనే చేరుకోవచ్చు రావల్కోల్కి. ప్రకృతి ఒడిలో లగ్జరీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎండ్ నైబర్హుడ్స్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అన్విత పార్క్ సైడ్. మేడ్చల్కి అతి సమీపంలో ఉండడం ఈ ప్రాజెక్టుకి కలిసి వచ్చే అంశం. లొకేషన్ హైలైట్స్ చూస్తే 5 నిమిషాల డ్రైవ్ అవేలో మెడిసిటీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రాజీవ్ రహదారి రోడ్డు ఉండగా 10 నిమిషాల డ్రైవ్తో ORR ఎగ్జిట్ నంబర్ 6, ORR ఎగ్జిట్ నంబర్ 7ని చేరుకోవచ్చు. అలాగే మేడ్చల్ చెక్పోస్ట్, షామీర్పేట్ లేక్, లియోనియా, అలంకృత సెలబ్రిటీ రిసార్ట్స్, కండ్లకోయలో ప్రపోజల్స్లో ఉన్న ఐటీ పార్క్ కూడా 10 నిమిషాల్లో రీచ్ అయ్యేంత దగ్గర. వీటితో పాటు పార్క్ సైడ్ ప్రాజెక్టు నుంచి జీనోమ్ వ్యాలీకి సైతం 15 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రణాళికలో పారడైజ్
మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట్ రూట్స్ ఉన్నాయి. అంటే పార్క్ సైడ్ ప్రాజెక్టుకి భవిష్యత్తులో మెట్రో సౌలభ్యం కూడా ఉండనుందన్నమాట. ఇక రిసార్ట్ను తలపించే క్లబ్ హౌస్, పదుల సంఖ్యలో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్వితా పార్క్ సైడ్ ప్రాజెక్టులో ప్రతి అంగుళం ప్రత్యేకమే. వాటిల్లో స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది 33,000 చదరపు అడుగుల్లో ప్లాన్ చేసిన క్లబ్ హౌస్ గురించి. రిసార్ట్ మోడల్లో డిజైన్ చేసిన ఈ క్లబ్ హౌస్ స్ట్రెస్ఫుల్ లైఫ్కి రిఫ్రెష్ బటన్ లాగా ఉంటుంది. కన్సల్టేషన్ రూమ్, జిమ్, అరేనా, యోగా, బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్, స్పా, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, కన్వీనియంట్ స్టోర్ లాంటి వసతులున్నాయి. 2.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఇందులో 178 కార్ పార్కింగ్ స్లాట్స్, 148 టూ వీలర్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. అలాగే గ్యాడ్జెట్స్ టు గార్డెన్ అంటూ ప్రకృతితో వీలైనంత గడిపేలా ఉంటాయి పార్క్ సైడ్లో ఎమ్యూనిటీస్. 35 ఎకరాలకి పైగా న్యాచురల్ ఓపెన్ స్పేస్ కోసం కేటాయించారు. అన్వితా పార్క్ సైడ్ ప్రాజెక్టులో ప్రతి అంగుళం ప్రత్యేకమే. వాటిలో స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది 33,000 చదరపడుగుల్లో ప్లాన్ చేసిన క్లబ్ హౌస్ గురించి. రిసార్ట్ మోడల్లో డిజైన్ చేసిన ఈ క్లబ్ హౌస్ స్ట్రెస్ఫుల్ లైఫ్కి రిఫ్రెషన్ బటన్లా ఉంటుంది. కన్సల్టేషన్ రూమ్, జిమ్, అరేనా, యోగా, బ్యాంక్వెట్ హాల్, రెస్టారెంట్, స్పా, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, కన్వీనియంట్ స్టోర్ లాంటి వసతులున్నాయి. 2.5 ఎకరాల విస్తీర్ణమున్న ఇందులో 178 కార్ పార్కింగ్ స్లాట్స్, 148 టూ వీలర్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. అలాగే గాడ్జెట్స్ టు గార్డెన్ అంటూ ప్రకృతితో వీలైనంత గడిపేలా ఉంటాయి పార్క్ సైడ్లో ఎమ్యూనిటీస్. 35 ఎకరాలకి పైగా న్యాచురల్ ఓపెన్ స్పేసెస్ కోసం ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. కేవలం కమ్యూనిటీ ఫార్మింగ్ కోసమే 3.2 ఎకరాల్ని రిజర్వ్ చేశారు. విజిటర్స్ కోసం డెడికేటెడ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఒకేసారి 200 మంది విజిటర్స్ తమ కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. మియావాకీ ఫారెస్ట్, బర్డ్స్ వాచ్ టవర్, టెంపుల్ కాంప్లెక్స్, అడ్వెంచర్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, సిట్టింగ్ స్పేసెస్, స్విమ్మింగ్ పూల్, ఇలా సకల సదుపాయాలు ఇక్కడున్నాయి. ఓపెన్ స్పేస్లో రిసార్ట్ తరహాలో కల్పిస్తున్న ఇలాంటి అమెనిటీస్ అన్వితా పార్క్ సైడ్లో మినహా ఎక్కడా లేవు, రాబోవు అంటోంది కంపెనీ యాజమాన్యం.